సార్ గారికి నా నమస్కారాలు సార్. ఈ జూమ్ మీటింగ్ ని కండక్ట్ చేస్తూ విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్క లీడర్ కి నా కృతజ్ఞతలు సార్. నాకు ఈ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ ని పరిచయం చేసిన సమన్ సార్ కి నేను నా పిల్లలు 3 తరాలు రుణపడి ఉంటాం సార్. అసలు వెస్టేజ్ అనేది ఎలా చెయ్యాలని నాకు నేర్పించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి లక్ష్మయ్య సార్కి, రఘు సార్కి, సమన్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ నా పేరు ప్రతిభ సార్. మాది గూడూరు. నేను ఇంటర్ వరకు అయితే చదివాను. ఇంటర్ అయిన వెంటనే నాకు మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయ్యి 2 పిల్లలు పుట్టిన తర్వాత కూడా నేను మా అమ్మ నాన్న మీద ఆధారపడాల్సి వచ్చింది సార్. తర్వాత ప్రతి ఒక్క చిన్న ఖర్చుకు కూడా అమ్మా నాన్నని అడగాలంటే ఇబ్బంది వల్ల ఏదన్నా జాబ్ చేయాలి అనుకున్నాను. అప్పుడు ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వెళ్ళాను. అక్కడ నాకు 2,500 రూపాయలు శాలరీ ఇచ్చారు. ఒక 1 ఇయర్ పాటు చేశాను. కానీ ఆ శాలరీ నాకు సరిపోయేది కాదు పిల్లలకి నాకు. దానివల్ల నేను ఇంకేదన్నా బెటర్గా ఉండే జాబ్ చూసుకుంటే బాగుంటుంది, ఇంకొంచెం శాలరీ ఎక్కువ వచ్చేది అనుకున్నాను. అప్పుడు హాస్పిటల్ ఫీల్డ్లో రిసెప్షన్గా ఉన్నది అని చెప్పి హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. అక్కడ 2016లో జాయిన్ అయ్యాను. 5,000 శాలరీ అన్నారు స్టార్టింగ్. సరే 5,000 అంటే బెటరే కదా, 2,500 కంటే 5,000 అని చెప్పి జాయిన్ అయ్యి వర్క్ చేసుకున్నాను రిసెప్షన్లో. కానీ అక్కడ ఏంటంటే మాకు నైట్ డ్యూటీలు, డే డ్యూటీలు, జనరల్ డ్యూటీలు ఇలా ఉండేటివి. 2 సంవత్సరాల పిల్లల్ని వదిలేసి డ్యూటీ చేసేదాన్ని, నైట్ డ్యూటీస్. పిల్లలు వద్దు మమ్మీ నైట్ డ్యూటీకి ఉండు నువ్వు ఇంట్లో అంటే కూడా ఉండేదాన్ని కాదు. అంటే ఇంట్లో పరిస్థితులు ఆ విధంగా ఉండేటి నాకు. సరే ఎట్లాగో జరిగిపోతుందని చెప్పి చేస్తా ఉన్నాను. కానీ అక్కడ ఏంటంటే టైంకి తంబెయ్యాలి, తంబెయ్యకపోతే మళ్ళీ తిట్లు. అదిగాక ఏదన్నా లీవ్ కావాలన్నా కానీ లీవ్ ఇచ్చేవాళ్ళు కాదు. ఒకవేళ కంపల్సరీ లీవ్ కావాలి మాకు ఎమర్జెన్సీ అని అంటే డబల్ డ్యూటీలు చేయాలా, లేకపోతే అడ్జస్ట్మెంట్ ఎవరో ఒకరిని అడిగి అడ్జస్ట్ చేసుకొని వెళ్ళాలి, లేకపోతే లీవ్ అయితే ఇచ్చేవాళ్ళు కాదు. కరోనా టైంలో కూడా హాస్పిటల్లో వర్క్ చేశాను సార్ నేను. ఎందుకు అందరూ మా ఇంటి దగ్గర వాళ్ళందరూ ఏంటంటే కరోనా టైం కదా, చిన్నపిల్లలు ఉండేది ఇంట్లో, ఎందుకు వద్దు డ్యూటీకి, ఈ 4 రోజులు మానేసేయొచ్చు కదా అని అంటే కూడా నాకు అక్కడ కరోనా టైంలో వర్క్ చేస్తే ఎక్స్ట్రా 2,000 అమౌంట్ ఎక్స్ట్రా ఇస్తామన్నారు. అందుకని ఆ 2,000 ఎక్స్ట్రా ఇస్తారు కదా, ఈ 5,000 ఆ 2,000 7,000 వస్తుంది కదా నాకు అని చెప్పి నేను కరోనా టైంలో కూడా వర్క్ చేశాను. పిల్లలతో కూడా సరిగా టైం స్పెండ్ చేసేదాన్ని కాదు. ఒకటే వర్క్ టెన్షను. మేము ఇంటికి వచ్చినా కూడా మాకు ఫ్రీగా ఉండిచ్చేదిలే వాళ్ళు. ఏంటంటే బర్త్ రిపోర్ట్స్ రాయలేదేమమ్మా, డ్యూటీకి టైంకి రావట్లేదు, ఇట్లాగా ఫోన్లు చేసి టుబెక్టమీస్ రాయట్లేదు అని చెప్పి రౌండ్స్ వేసావా లేదా అని చెప్పి ఒకటే ఫోన్. ఇంటికి వచ్చినా కూడా ప్రశాంతత ఉండేదిలే. సరే ఏందబ్బా ఇంత ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు, ఇంకెక్కడన్నా జాబ్ చూసుకుందాం అంటే ఆల్రెడీ స్కూల్ ఫీల్డ్ లో నుంచి హాస్పిటల్ ఫీల్డ్కి వచ్చా, టీచర్ ఫీల్డ్ లో నుంచి నర్స్ ఫీల్డ్ లోకి. ఇంకెక్కడ వర్క్ చేసినా గానీ ఇదే విధంగా ఉంటది ఒకరి కింద పని చేస్తే అని చెప్పి సరే ఏదన్నా కొంచెం డబ్బులు ఎక్కడన్నా అప్పు తెచ్చుకోనైనా కానీ ఒక 2 లక్షలు అట్లాగా ఏదన్నా బట్టల వ్యాపారం పెట్టుకుందాం, అంటే చీరలు ఏదన్నా ఇంటి దగ్గర పెట్టుకొని అమ్ముకుందాము అని అనుకున్నాను. కానీ అక్కడ అప్పు తెచ్చి దీంట్లో పెట్టుబడి పెట్టి వాళ్ళకి అప్పులు ఇచ్చి మళ్ళా ఇది లాభం వస్తుందో నష్టం వస్తుందో అని ఆలోచించాను. దానివల్ల ఏంటంటే వద్దులే మనకు ఇదే చేసుకుందాము, కష్టమో నష్టమో అనుకున్నాను. నాకు అక్కడ హాస్పిటల్ మానేయాలి అని అంటే నా ఇంట్లో పరిస్థితులు గుర్తొచ్చేది. అందుకని చెప్పి నేను వర్క్ అక్కడే కష్టమైనా నష్టమైనా చేసుకోవాలని నిర్ణయించుకున్నా. అలాంటి టైంలో సమన్ సార్ వచ్చి సమన్ సార్ది మాది ఒకే ఊరు సార్. దానివల్ల సమన్ సారు అదే నా పరిస్థితి అది తెలిసి, అమ్మాయి ఇట్లాగా వర్క్ వెస్టేజ్ అనే బిజినెస్ ఒకటి ఉన్నది, దాన్ని చేసుకోండి, మీకైతే బాగా యూజ్ అవుతుంది, అది మీరు హాస్పిటల్ ఫీల్డ్ కాబట్టి దీంట్లో సప్లిమెంట్స్ అవి కూడా ఉన్నాయి, ఫస్ట్ ఇంట్లోకి మీరు ప్రొడక్ట్స్ వాడుకోండి, మీకు నచ్చినాక తర్వాత దీని గురించి తెలుసుకునేదానికి ప్రయత్నించండి అని అన్నారు. సరేనని చెప్పి సార్ చెప్పారు కదా అని, మన ఊరే కదా, మా ఇంటి పక్కనే కదా అని చెప్పి ఇంకా మొహమాటంతో ఐడి అనేది తీసుకున్నాను. తీసుకొని ప్రొడక్ట్స్ కొన్నాను, వాడాను, బాగున్నాయి. సరే మీటింగ్కి రామ్మా, సార్ వాళ్ళు చెప్తున్నారు మీటింగ్కి వెళ్ళాలని, మీటింగ్కి వస్తే కొంచెం అర్థం అవుతుంది, దాన్ని బట్టి మనం బిజినెస్ చేసుకోవచ్చు అని అన్నారు. కానీ నేనేంటంటే మీటింగ్కి రావాలంటే నాకు అసలు ఇక్కడ మామూలుగానే లీవ్ ఇచ్చేవాళ్ళు కాదు.
ఇంకా సరేనని చెప్పి సార్ మీటింగ్ అయితే నాకు కుదరదు, ప్రొడక్ట్స్ వాడమన్నారు వాడాను, ఏముంటది ఇది అమ్మేదే కదా నేను అమ్మేస్తానులేండి అని చెప్పి ఫాస్ట్ ట్యాగ్ 8%, 300 పీవీ చేస్తే ఫాస్ట్ ట్యాగ్ 8% అవుతారు అని అన్నారు. అందుకని 13,000 రూపాయలు, 13,500 రూపాయలు పెట్టుబడి పెట్టి 300 పీవీ చేస్తే ఫాస్ట్ ట్యాగ్ 8% అయితే వచ్చేసాను. వచ్చేసి ఆ ప్రోడక్ట్స్ అన్ని అప్పులు ఇచ్చి అమ్మేశాక తర్వాత ఆ వాళ్ళు డబ్బులు లేటుగా ఇవ్వడం, నాకేందంటే ఈ 13,000 అప్పు కనిపించింది. ఒరే దీంట్లో నేను నష్టపోతున్నాను, నాకు వద్దు ఇదంతా, నేను చేయలేనులేండి సార్ అని అన్న. కానీ రఘు సారు, లక్ష్మణ్ సారు, సమన్ సార్ మాత్రం వదలకుండా మళ్ళీ హాస్పిటల్ దగ్గరకు వచ్చి వాళ్ళు, మా ఇది అమ్మే బిజినెస్ కాదమ్మా, ఒక్కసారి మీటింగ్కి రండి తెలుసుకుంటారు అని అన్నారు. సరే అని చెప్పి నేను సమన్ సార్ ఇద్దరం ఫస్ట్ మీటింగ్కి వెళ్ళాము నెల్లూరులో. అక్కడ ఏం చెప్తున్నారంటే వాడండి వాడిచ్చండి, టీం నలుగురికి చెప్పి వాళ్ళని మీటింగ్స్ కి తీసుకురండి అని అన్నారు. సరే సరే ఇది కొద్దిగా ఈజీగా అనిపించింది వాళ్ళు చెప్పినప్పుడు. సరే ఈ విధంగాను నా కింద మా హాస్పిటల్లో ఒక 70-80 మంది స్టాఫ్ ఉన్నారు, వాళ్ళందరికీ చెప్తే సరిపోతుంది, వాళ్ళ ద్వారా టీం వచ్చేస్తుందిలే అని అనుకున్నా. తర్వాత వాళ్ళకి వెళ్ళి చెప్పా, కొంతమంది ఒక 20 మంది, వాళ్ళలో ఒక 20 మంది అయితే జాయిన్ అయ్యారు. జాయిన్ అయినాక ఒక నెలంతా వాళ్ళు కూడా ప్రొడక్ట్లు అన్ని తీసుకున్నారు, మీటింగ్స్కి రాకుండా ఉండేటప్పటికే మన, హలో సార్, సార్ వాయిస్ క్లియరా సార్? మేడం క్లియర్ హలో మేడం, క్లియర్ క్లియర్ మేడం. సార్, ఓకే సార్. ఇంకా వాళ్ళంతా ఏంటంటే మీటింగ్ కి రాకుండా ఉండేటప్పటికే వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ మంత్ లో మళ్ళీ ప్రోడక్ట్ తీసుకోకుండా ఆపేశారు, రండి అన్నా కూడా రాలా. సరే ఇంకా వీళ్ళు కూడా మానేశారు. సరే ఇంకా బంధువులనన్నా కనుక్కుందాం, బంధువులు ఫ్రెండ్స్ ని అని చెప్తే, బంధువుల దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళు నాకు సలహాలు ఇచ్చారు, ఎందుకు అనవసరంగా ఇవన్నీ చేస్తావు, చేసేదే చేసుకో, వచ్చే ఆ 7,000 8,000 అయినా కానీ నీట్ గా అక్కడే వస్తుంది కదా, ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ వాడకూడదు అని చెప్పారు. అయినా కానీ వాళ్ళ మాటలు అయితే వినలేదు. ఒక మీటింగ్ విన్నాను కదా, ఏదో ఉంది దీంట్లో అనుకున్నాను. తర్వాత హాస్పిటల్ ఆగిపోయారు, బంధువులు అయితే ఎవరు జాయిన్ అవ్వలేదు. ఫ్రెండ్స్ చెప్తే ఫ్రెండ్స్ కూడా నువ్వు చేసుకో అది నాకు వద్దు అని అంటున్నారు. సరే ఇంకా నేను కూడా డిసప్పాయింట్ అయిపోయి ఇంకా వద్దులే మనకే అని ఆగాను. ఆగినాక మళ్ళీ సార్ వాళ్ళు మళ్ళీ గుంటూరులో మీటింగ్ ఉంది రెండమ్మా, నెలకి 1.5 కోటి తీసుకునే సార్ వస్తున్నారు అని చెప్పి పిలిచారు. అప్పుడు వెళ్ళాక అక్కడ వెస్టేజ్ యొక్క గొప్పతనం తెలుసుకున్నాను సార్ నేను. తర్వాత అక్కడి నుంచి ఏంటంటే ఇంకా నేను సమన్ సార్ మేమిద్దరమే నిలబడి ఎక్కడ ఆగకుండా, టీము వచ్చినా రాకపోయినా మేమే, ఎక్కడ మీటింగ్ అన్నా కానీ మేము కొంచెం మందిని, కొద్ది మందిని పరిచయం చేసుకొని వాళ్ళని తీసుకెళ్తా, వాళ్ళని నిలబెట్టుకుంటా, వాళ్ళని కాపాడుకుంటా వచ్చాము. తర్వాత ఇంకా వాళ్ళు కొంతమంది జాయిన్ అవుతున్నారు, మానేస్తున్నారు. ఇవన్నీ కాదు, ఎవరి మీటింగ్కి వచ్చినా రాకపోయినా మనం అనే వాళ్ళం ముందు నిలబడాలి, దీంట్లో నిలబడితేనే మనం సక్సెస్ అనేది ఉంటది అని చెప్పి తెలుసుకొని ఎక్కడ మీటింగ్ అన్నా కానీ, మీటింగ్కి కూడా హాస్పిటల్లో వర్క్ చేస్తుంటే నైట్ డ్యూటీ డే డ్యూటీ 2 డ్యూటీలు చేసి మధ్యాహ్నం మీటింగ్ కి కావల్లో ఈవినింగ్ టైంలో లక్ష్మయ్య సార్ పెట్టేది, ఆ మీటింగ్ అటెండ్ అయ్యేదాన్ని. డే కావాలంటే మా ఉదయం డ్యూటీ, మధ్యాహ్నం డ్యూటీ, నైట్ డ్యూటీ 3 డ్యూటీలు చేసి తర్వాత రోజు లీవ్ ఇస్తారు కదా, ఆ టైంలో మీటింగ్కి వెళ్ళి అటెండ్ అయ్యేదాన్ని. 1 డే ట్రైనింగ్ అట్లాగే వెళ్ళాను. అన్ని మీటింగ్, ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ అవుతున్నాను. తర్వాత బూట్ క్యాంప్కి రమ్మన్నారు. 2 రోజులు బూట్ క్యాంప్ అంటే మా ఇంట్లో ఒప్పుకోరు, నేను రాను, నాకు అవసరం లేదు సార్, అట్లాగైతే 2 రోజులు అయితే నేను రమ్మంటే రాను, నేను మానేస్తాను అని అన్నాను. సరే సార్ వాళ్ళు ఏంటంటే సరే కొంచెం జూములకు వాటికి అటెండ్ అవుతుండమ్మా అన్నారు. సరేనని చెప్పి అటెండ్ అవుతూ తెలుసుకుంటూ ఉన్నాను, పెద్ద పెద్ద లీడర్స్ అందరూ మాట్లాడుతూ ఉన్నారు. సరే అని చెప్పి మీటింగ్స్ కి కొన్ని కొంత టీము డౌన్ అయ్యింది. 10,000 చెక్కొచ్చిన తర్వాత టీం డౌన్ అయ్యింది. టీం డౌన్ అయినాక ఇదేందో ఒకసారి వస్తుంది ఒకసారి రావట్లేదు అని చెప్పి ఆగిపోవాలనుకున్నాను. ఆగిపోయినాక మళ్ళీ సార్ వాళ్ళు ఇంకా ఒప్పుకోకుండా మళ్ళీ తీసుకెళ్లేటప్పటికి అక్కడ ఎంఎస్ఆర్ సార్ చూసి, ప్రతిభా మేడము మీటింగ్స్ కి రావట్లేదు ఎందుకని, ఎన్ని రోజులు 5,000 10,000 రూపాయల జాబులు చేసుకుంటారు మీరు, మీరు మీరు నిలబడండి, మీకు ఆ టాలెంట్ ఉంది అని చెప్పి సార్ ప్రోత్సహించారు సార్. ఇంకా అప్పటి నుంచి సార్కి కొన్ని లక్షల మంది డౌన్ లైన్స్ ఉన్నారు, వాళ్ళందరిలో నా పేరు గుర్తు పెట్టుకొని మరి నన్ను రమ్మన్నారు అని అంటే, మీటింగ్స్ కి రమ్మన్నారంటే నాలో ఏదో ఉంది, నేను చేయగలుగుతానని సార్కి తెలిసినట్టున్నది, అందువల్ల సార్ ఈ విధంగా చెప్తున్నారని చెప్పి
అది పనిగా నేను ఇంకా మీటింగ్స్ కి సార్ చెప్పారు ఇంకా వెళ్ళాలి అని చెప్పి నేను ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ అవ్వడం నేర్చుకున్నాను. నేర్చుకొని మీటింగ్ కి వెళ్ళాక మీటింగ్ లో ఏం చెప్తున్నారో అది కింద టీం వాళ్ళకి వచ్చి డూప్లికేషన్ చేస్తా వచ్చాను. ఇంతకుముందు మీటింగ్ నేను ఒక్కదాన్నే వెళ్తున్నా వస్తున్నా, కానీ నేను ఒక్కదాన్నే నేర్చుకుంటున్నా, కింద వాళ్ళకైతే నేర్పించేదాన్ని కాదు తెలియక. తర్వాత అర్థమైంది దీంట్లో డూప్లికేషన్ చేయాలి, చేస్తేనే ఇక్కడ మనకు సక్సెస్ అనేది వస్తుంది అని చెప్పి అని అన్నారు. సరే అని చెప్పి అది కూడా పాటించాను. వెస్టేజ్ లో ఫస్ట్ సక్సెస్ అవ్వాలంటే మనకు ఓపిక ఉండాలి. ఓపిక లేకపోతే సక్సెస్ అనేది ఖచ్చితంగా రాదు. ఇంకొకటి ఏంటంటే అప్లైనర్స్ కి ఫోన్ కాల్స్ అయ్యి చేసి మాట్లాడుతూ ఉండాలి. నాకు ఛార్జింగ్ తగ్గినప్పుడల్లా నేను లక్ష్మయ్య సార్కి కానీ, రఘు సార్కి కానీ, సమన్ సార్కి కానీ ఎవరో ఒకరికి కాల్ చేసి అయితే మాట్లాడుతుంటాను. మనీషా మేడం కానీ ఎవరికైనా కానీ కాల్ చేసి మాట్లాడి, ఏంది మేడం టీం ఇలా ఉంది, ఏంది సార్ టీం ఇలా ఉంది, ఎట్లా చెప్పాలి ఏంది అని అంటే వాళ్ళు కొంచెం బూస్టింగ్ అనేది ఇస్తారు. దాంతో ఏంటంటే మీటింగ్స్ ఎప్పుడైనా తగ్గినప్పుడు ఇలాగ మాట్లాడడం వల్ల ఏంటంటే నేను కొంచెం టీంని కూడా డెవలప్ చేసుకుంటున్నాను. మేడం వాయిస్ మేడం రావట్లేదు వాయిస్ మేడం. రావట్లేదు మేడం. ప్రతిభ మేడం. సరే, హలో సార్ 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 సిగ్నల్ మీ ప్రతి ఒక్క మీటింగ్ కి నేను అటెండ్ అయ్యి ఓపికతో విని అది టీం వాళ్ళకి నేర్పించడం వల్ల నాకు ఇప్పుడు ఈ సక్సెస్ అనేది వచ్చింది సార్. నా ఫస్ట్ చెక్కు 375 రూపాయలు, నా హైయెస్ట్ చెక్ వచ్చేసి 33,290 రూపాయలు. ఒకటే సార్, చెక్కు వచ్చినా రాకపోయినా కానీ నేను అనేదాన్ని నిలబడ్డాను. ఆ రోజు నేను అనేదాన్ని నిలబడ్డాను, నన్ను నిలబెట్టారు కాబట్టే నాకు ఈ రోజు ఇంత టీం అనేది వచ్చింది. ప్రతి ఒక్కరు నా లైఫ్ లైనర్స్ కానీ నా అప్లైనర్స్ కానీ నాకు చాలా సహకరించారు సార్. అదే టైంలో ఇంకొక వేరే ఆపర్చునిటీ కూడా వచ్చింది, కానీ నేను అటు ఇటు పోకుండా నేను వెస్టేజ్ ఏదైనా కానీ నేను వెస్టేజే చేస్తానని నిలబడ్డాను. ఇంకోటి నేను సప్లిమెంట్స్, నేను హాస్పిటల్ ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు రకరకాల ప్రాబ్లమ్స్ గల పేషెంట్స్ నాకు తెలుసు, నాకు తెలిసిన వాళ్ళంతా ఉండేది. వాళ్ళందరికి నేను ప్రతి ఒక్క ప్రాబ్లం కి సప్లిమెంట్స్ ఇస్తున్నాను కాబట్టి వాళ్ళకి రిజల్ట్ వచ్చేది. ఆ రిజల్ట్ నేను ఇంకొంతమందికి చెప్పించేదాన్ని. అలా చెప్పించడం వల్ల ఏంటంటే నాకు టీం అనేది వచ్చింది. పీసీఓడి ప్రాబ్లంకి వేరే మా సిస్టర్ వాళ్ళ పాపకి పీసీఓడి ప్రాబ్లం ఉంటే వాళ్ళకి సప్లిమెంట్స్ ఇప్పించాను. అలోవెరా, ఫ్లాక్స్ ఆయిల్, శతావరి మ్యాక్స్, ఆ రైస్ బ్రాండ్ ఆయిల్, ఆ 4 ఇవ్వడం వల్ల రిజల్ట్ ఆ అమ్మాయికి తిరుపతి, నెల్లూరు ఎక్కడెక్కడో చూపిస్తే రాని పీరియడ్ మంత్లీ వచ్చేది లేదు. అలాగ రాని అమ్మాయికి ఇవి వాడిన 1 మంత్ కంతా నీట్ గా డైలీ మంత్లీ మంత్లీ పీరియడ్స్ వస్తున్నాయి. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఇంకొంతమందికి చెప్పడం స్టార్ట్ చేశారు. ఇట్లాగా టీం అనేది నిలబడింది సార్. ఏదేమైనా కానీ చెక్కు వచ్చినా రాకపోయినా నిలబడాలి సార్ మనం అనేవాళ్ళవి. ఆ 10,000 రూపాయలు చెక్కు వచ్చినప్పుడు మా హాస్పిటల్లో చూపిస్తే ఒకే ఒక పర్సన్ వచ్చింది సార్, అదే శైలజ మేడము. తర్వాత ఇంకా మిగతా చాలా మంది బయట వాళ్ళు వచ్చారు సార్. ఎవరు నా అన్న వాళ్ళు బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు రాలేదు. బయట వాళ్ళే నాకు అప్ డౌన్లైనర్స్ గా వచ్చారు. మన మంచి కోరుకునే వాళ్ళు బయట వాళ్ళే సార్, మనోళ్ళు ఎవరు కోరుకోరు. కంపెనీ మనకైతే మాత్రం ఒక సిస్టమ్ అనేది ఇచ్చింది సార్, వెస్టేజ్ కంపెనీ. ఆ సిస్టమ్ ప్రకారం పోతేనే మనకు సక్సెస్ అనేది వస్తుంది. ఎట్టబడితే అట్ట నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను, గ్రూప్లలో ఫోటోలు పెట్టేది ఏంది, నా నా ప్రకారం నేనే పోతానంటే మాత్రం సక్సెస్ రాదు సార్. సిస్టమ్ ప్రకారం చేస్తేనే సక్సెస్ అనేది వస్తుంది. ఏదో మీటింగ్స్కి వచ్చాము వెళ్ళిపోతున్నాము అని అనుకుంటే మాత్రం రాదు. మనం విన్నది నేర్చుకున్నది కింద డౌన్ లైన్స్కి వచ్చి మనం డూప్లికేషన్ చెయ్యాలి, డైలీ ఫీల్డ్ అనేది చేసుకోవాలి. రోజు ఉదయాన్నే నేను 6 గంటల కట్ట జూమ్ మీటింగ్ వింటుంటే, నీకు పిచ్చి పట్టేసింది, నీకు వెస్టేజ్ పిచ్చి, నీకు మనుషులతో అవసరం లేకుండా ఉందని ప్రతి ఒక్క బంధువు అన్నారు సార్. అదే బంధువుల్ని ఒక 5,000 ఇవ్వండి అవసరానికంటే ఎవ్వరు ఇచ్చేవాళ్ళు లేరు.
మా నాన్న కూడా మొన్న ఎంఎస్ఆర్ సారు గూడూరుకి వస్తుంటే నైట్ 10:30, 11 దాకా ఫోన్ కాల్స్ చేసి మాట్లాడుతున్నా అందరితో. మీటింగ్ కి అటెండ్ అవ్వండి, రేపు ఖచ్చితంగా ఎంఎస్ఆర్ సార్ మన గూడూరుకి డేట్ ఇచ్చారు రండి అని అంటే మా నాన్న పిలిచి చెప్తున్నారు, అమ్మా నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు, నీకు తలనరాలు పగిలిపోతాయేమో, నేను ఈ విధంగా మాట్లాడి చేసేది అవసరమా, 5,000కో 10,000కో బయటే చేసుకోవచ్చు కదా నువ్వు, ఈ టెన్షన్ అంతా ఉండదు కదా అని అన్నారు. అని ఒకటే చెప్పాను, నేను వాడేది వెస్టేజ్ సప్లిమెంట్స్, నాకేం కాదు, అవతల వచ్చేది 18 లక్షలు తీసుకునే సారు, ఆయన కోసం ఈ చిన్న ప్రయత్నం అయినా చేయకపోతే నేను వేస్ట్, అంతకుంటే సరే మానేసి ఇంట్లో కూర్చుంటాను, ఆ 30,000 నువ్వు ఇచ్చేసాయి నెల నెల, నేను ఇంట్లోనే కూర్చొని ఏం చేయను అని అన్నా. ఆ మాటకు మా నాన్న కామ్ అయిపోయి ఇంకా నీ ఇష్టం నువ్వు చేసుకో అని అంటున్నారు. మనం చేసేటప్పుడు అడ్డుపడే వాళ్ళు చాలా మంది ఉంటారు సార్, కానీ అవన్నీ పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే రేపు అనే రోజు 1,00,000 రూపాయలు వచ్చిన రోజు వాళ్ళే నా వెంట వస్తారు అనుకుంటున్నాను సార్. మా అమ్మకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది సార్. హార్ట్ ప్రాబ్లం వస్తే అక్కడ వాళ్ళు ఏంటంటే 15 లక్షలు ఖర్చు అవుతుంది, 15 లక్షలు కడితే కూడా గ్యారంటీ ఇస్తామో ఏమో చెప్పలేము, అది డబ్బులు చూసుకొని రండి, మీకు మీ మదర్కి ఆపరేషన్ చేయాలంటే అని అన్నారు. కానీ ఆ డబ్బులు పెట్టుకునే అంత స్తోమత కూడా మా దగ్గర లేదు. ఇవన్నీ నా మైండ్లో ఉండిపోయి నేను డబ్బు సంపాదించాలి, నేను రిచ్గా బతకాలి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం ఉండకూడదు నాకు, నా పిల్లలకి నా ఫ్యామిలీకి అనుకొని నేను ఎట్లాగైనా కానీ ఇదైతే దీంట్లో ఆరోగ్యం ఆదాయం రెండు ఉన్నాయని తెలుసుకొని ఎలాగైనా కానీ దీంట్లోనే గెలవాలి, ఇది గెలిచి చూపించాలి అని చెప్పి నా చెక్కు 16,000 సిల్వర్ డైరెక్టర్ అయ్యి 16,500 వచ్చింది. ఆ టైంలో నేను హాస్పిటల్ ఫీల్డ్ కూడా మానేసి ఫుల్ టైం ఇదే చేయాలని చెప్పి మానేసిన. ఒక 2 నెలలకి గోల్డ్ డైరెక్టర్ గా వచ్చాను. గోల్డ్ డైరెక్టర్ అయినాక 19,500 వచ్చింది నా చెక్కు. తర్వాత ఒక 2 నెలల ముందు స్టార్ డైరెక్టర్ అయ్యాను సార్, దీంట్లో కార్ ఫండ్ కూడా పడుతుంది. సైకిల్ కూడా కొనలేని జీవితం సార్ నాది, అట్లాంటిది కారు కొనుక్కునే దానికి నాకు ఫండ్ కూడా పడుతుంది ఇప్పుడు. ఈ మధ్య స్టార్ డైరెక్టర్ అయ్యాను సార్. ఆ, ఈ అవకాశం ఇచ్చినటువంటి వింజమూరు టీంకి, మా గూడూరు టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్. సచ్ ఎ గ్రేట్ ఇన్స్పైరబుల్ స్టోరీ మేడం. మీరు బీయింగ్ ఏ స్మాల్ ఒక హాస్పిటల్ ఒక 2,500 రూపాయలు చేసుకుంటూ మీరు ఎక్సలెంట్ మేడం. విత్ యువర్ పర్మిషన్ మనం ఫీడ్బ్యాక్ తీసుకుందాం మేడం. ఓకే సార్. ఓకే సార్. ఉమా మేడం గూడూరు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రతిభ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మేము అసలు ఇంత టీం ని మేము చేయగలము అని నమ్మకం ఇచ్చింది, అంటే మమ్మల్ని జాయిన్ చేసిన అప్లైనర్స్ ఎవరైనా సరే మాకంటూ కనెక్ట్ అయింది మీరే మేడం. ఫస్ట్ మీ మంచితనం గానీ, థ్యాంక్ యూ. మాతో మాట్లాడే విధానం గానీ, ఏదైనా ఎప్పుడు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వడం గానీ, నా టీం మెంబర్స్ తో కూడా మీరు మాట్లాడి మాకు హెల్ప్ చేయడం గానీ చాలా బాగా నచ్చింది మేడం. మీరున్నారన్న ధైర్యంతోనే నేను ఇంత టీం ని కూడా చేయగలను అనే ధైర్యం కూడా వచ్చింది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు మాకు పరిచయం థ్యాంక్ యూ అయినందుకు సో మచ్ మేడం. చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. సుబ్రహ్మణ్యం సార్. సుబ్రహ్మణ్యం సార్ గూడూరు. సుబ్రహ్మణ్యం సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం మీ ఈరోజు జూమ్ సెక్షన్ వండర్ఫుల్ మేడం. మీరు చెప్పిన మాటని బాగా కనెక్ట్ అయ్యాయి మేడం. అందులో మీరు లేకపోతే మేము లేము మేడం. అందులో మీరు మా టీంకి బాగా సపోర్ట్ ఇస్తున్నారు. అది కాక మేము ఏ టైంలో ఫోన్ చేసినా మాకు ఏది కావాలన్నా మాకు సప్లిమెంట్ గురించి మాకు బాగా వివరించి చెప్తున్నారు మేడం. ఆడి వరకు మాకు ఎంతో సంతోషం మేడం. మీ వల్ల
మేము డైరెక్టర్ కావాలన్నా కూడా మీ ఈ ఆశీస్సులతోనే అవుతాం మేడం. చాలా థ్యాంక్స్ మేడం, జూమ్ సెక్షన్ మాకు మాట్లాడి ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, అది నా బాధ్యత సార్. మీరందరు నన్ను నమ్మి వచ్చారు, నేను నా బాధ్యత నేను నెరవేర్చుకోవాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. చిరంజీవి సార్ గూడూరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. చిరంజీవి సార్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హలో ప్రతిభా మేడంతో మాట్లాడండి. మేడం, ప్రతిభ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మేడం, మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం, నేను సుబ్రహ్మణ్యం సార్ డౌన్ లైన్ మేడం. సార్ మేడం, ఈ స్పీచ్ చాలా వండర్ఫుల్ మేడం. కొన్ని పాయింట్లు నాకు కనెక్ట్ అయ్యాయి మేడం. సార్ నేనైతే ఇది వేస్టేజ్ అర్థం కాక మానేద్దాం అనుకున్నాను మేడం. సార్ నేను మీతో ఆటోలో జర్నీ చేశాను, నెల్లూరు సైదల్ సార్ మీటింగ్కి వచ్చాను మేడం. సార్ అప్పుడు మీతో కలిసి జర్నీ చేసినాక కొంచెం నాకు ఒక కాన్ఫిడెంట్ వచ్చింది మేడం. సార్ ఇప్పుడు నాకైతే మేడం మిమ్మల్ని చూసాక నాకు నిద్ర పట్టలేదు మేడం. అంటే ఏదో సాధించాలి, దీంట్లో ఏదో ఉంది అని తెలుసుకుంటున్నాను మేడం ఇప్పుడిప్పుడే. సార్ ఇప్పుడు కూడా నేను సుబ్రహ్మణ్యం సారు మేము ఫీల్డ్కి వెళ్ళి పిచ్చి నుంచి వస్తున్నాం, జర్నీలో ఇప్పుడు మాట్లాడుతున్నాం మేడం సైడ్ ఆఫ్. ఓకే సార్, చేద్దాం సార్ అందరం. మాకు కొంచెం మీరు సపోర్ట్ గా ఉండాలి మేడం, ఎందుకంటే మేము న్యూ జాయినింగ్ కదా. ఖచ్చితంగా సార్. మీ ఇంప్రెషన్ ఇంకా కావాలి, మీ హెల్ప్ కావాలి. అలాగే సార్. మాకు వచ్చిన డౌట్ ఎప్పుడైనా మీతో కాంటాక్ట్ లో ఉంటాను మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. మీ వండర్ఫుల్ గా ఉంది మేడం మీ స్పీచ్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. ప్రతిభా మేడం, శైలజ మేడం మాట్లాడారు మేడం. లేదు సార్, గుడ్ మాట్లాడండి. మార్నింగ్ శైలజ మేడం. మేడం మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం, ప్రతిభ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, నిజంగా మీ జర్నీలో నిజంగా ఇప్పట్లో బంధువులకైనా అయిన వాళ్ళకైనా బయట శైలజ మేడం అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్ అయింది మేడం. హలో శైలజ మేడం వినిపిస్తుందా? ఇప్పుడు కంటిన్యూ చేయండి మేడం. మేడం, ఇప్పటి నుంచి కంటిన్యూ చేయండి మేడం. ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి మేడం. ఓకే మేడం. మేడం, మీరు చెప్పినటువన్నీ బాగా కనెక్ట్ అయ్యాయి మేడం. నిజంగా మీరు అంటూ మాకు లేకపోతే మేము ఇన్ని రోజులు వెస్టేజ్ లో జర్నీ చేయాలంటే చేయలేము. నిజంగా మీరు ప్రతి ఒక్కదానికి మేము ఉన్నాము, మా వెంట మీరు రండి, మీకు మేము అండగా ఉంటాం అని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పిన మాటలో ఒకటి కనెక్ట్ అయింది మేడం. ఇప్పుడు అయిన వాళ్ళు దేనికైనా ఏదైనా అవసరానికి ఇవ్వమంటే ఇస్తారు మేడం, ఇవ్వరు కదా. ఒక మనకు ఒక అట్లా అది చెప్పిన దానికి నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. నిజంగాను అయిన వాళ్ళు అవసరానికి ఇవ్వరు, కానీ ఇలాంటి మాటలు మాత్రం చాలా మాటలు. ఒక సబ్బు ఒకరు పేస్ట్ బాగుపడ వాడమంటే ఆలోచిస్తారు మేడం, ఒకరు బాగుపడుతున్నాం అంటే మాత్రం అది వేస్ట్, ఎవరు వద్దు అంటారు. అదే మేడం, ప్రతి ఇళ్లలో కూడా జరిగేది ఇదే, నిజమే. ఏంటంటే ఒకరు గెలుస్తున్నారు అంటే పక్కన వాళ్ళు ఓడించడానికి ఏదో ఒకటి ఉంటారు. సో నిజంగా ఈ మాట నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు అనుకునే గోల్ నెరవేర్చుకోవాలి మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం ఉమా మేడం కూడా మాట్లాడింది కదా. ఉమా మాట్లాడండి సార్. హ్యాండ్ చేసుకోండి మేడం. మునిచంద్ర రెడ్డి సార్ మాట్లాడలేదు సార్. మునిచంద్ర రెడ్డి సార్ మాట్లాడండి ప్రతిభా మేడం తోటి. గుడ్ మార్నింగ్ సార్, ప్రతిభా మేడం తో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం, మీ మాటలో మనోజ్ఞానాన్ని అమూల్యంగా బాగా మాట్లాడి మేడం పెంపొందించారు మేడం. ప్రతి ఒక్కరికి జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు నేర్చుకున్నారు మేడం. మీ సప్లిమెంట్ గురించి చెప్పారు మేడం, చాలా వండర్ఫుల్ గా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సార్. మీరు చిన్న పాయింట్ చెప్పలేదు మేడం. మేము పలానా హాస్పిటల్ పని చేస్తామని మేడం. ఆ హాస్పిటల్ పేరు అందరికి అర్థం కాలేదు మేడం. సిఆర్ ఏం హాస్పిటల్ మేడం అది? సిఆర్ రెడ్డి హాస్పిటల్ సార్, గూడూరు. మాట చెప్పండి మేడం. సరే మేడం, థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ఆర్కే సార్ వింజమూర్తి. మేడం, గుడ్ మార్నింగ్ మేడం.
సార్ గుడ్ మార్నింగ్ ఆర్కే సార్. బాగున్నారా బాగున్నాను సార్. మేడం? చాలా చక్కగా చెప్పారు మీ జర్నీ. మాకు ఈ జూమ్ ఇవ్వడం మీరు చాలా ఆనందంగా ఉంది. మాకు పిలవగానే ఇన్నిమూ టీంకి జూమ్ ఇచ్చారు. పోయిన సార్ వారం అడిగితే మీ నాన్నగారికి బాగలేదని చెప్పారు. మళ్ళా అవును ఇంకోసారి సార్. ఇస్తా అన్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది మీరు ఇవ్వడం వల్ల. మీ జర్నీ కూడా సార్ చాలా చక్కగా ఉంది. తర్వాత వచ్చేసి ఇది అమ్మే బిజినెస్ కాదు అని మీరు అవును చెప్పడం సార్. అనేది చాలా ఆనందంగా ఉంది మేడం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా 15,000కి 10,000కి తెచ్చుకొని అమ్ముతున్నారు. వాళ్ళ అవును డబ్బులు సార్. ఇవ్వకపోగా వెస్టేజ్ మీద కంపెనీ మీద బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల మంచి కంపెనీ, నెంబర్ 1 స్థాయిలో ఉన్న కంపెనీని ఆ జనాలలో రావడం, ఇలా చెప్పడం వల్ల ఫేక్ కరెంట్ ఇస్తుంది. అవును సార్. మీరు చాలా చక్కగా చెప్పారు. అందులో మన లక్ష్మణ్ సారు, సుమన్ సారు, రఘురామారెడ్డి సారు మీకు సపోర్ట్ ఇచ్చి నిన్ను గెలిపించారు. అదే అవును విధముగా ఇన్యూమూ టీము ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తుంది మేడం, నేర్పిస్తుంది కూడా. సార్. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. కేశవ్ సార్. సార్ అలెక్య మేడం ఇంకా గురు ఇంకా చెప్పండి. ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వీళ్ళందరితో మాట్లాడించండి. తప్పకుండా. సుమన్ అలెక్య మేడం గురు సమన్ సార్ ఇచ్చాడు. సమన్ సార్కి ఇవ్వండి. మాట్లాడారా? ఇంకా సిగ్నల్ ప్రాబ్లం వల్ల నేను వినలేదు. సార్ ఐ గో వన్ బై వన్ అకార్డింగ్ టు మై లిస్ట్. ఓకే అలెక్య కంటిన్యూ సార్, కంటిన్యూ. గురు అలెక్య మేడం గూడూరు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఈరోజు సెషన్ చాలా బాగా చెప్పారు మేడం. నేనైతే వెస్టేజ్ లో ఉన్నాను అంటే అది మీ సపోర్ట్ తోనే మేడం. లేకపోతే నేను ఎప్పుడో డ్రాప్ అయిపోయి ఉండేదాన్ని. మా ఓన్ సిస్టర్ లాగా నన్ను చూసుకుంటూ వెస్టేజ్ లో నన్ను ముందుకు నడిపిస్తున్నారు. మీరు ఇచ్చిన సపోర్ట్ తో నేను కూడా మీలాగే సక్సెస్ అవుతాను మేడం. అలాగే మీరు కూడా మీ గోల్స్ ని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. సమన్ సార్ గూడూరు. సార్ గుడ్ మార్నింగ్ కేశవ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ ప్రతిభ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సెషన్ బాగా చెప్పారు మేడం. మీరు థ్యాంక్ యూ రియల్లీగా సార్. మాకు గూడూరు టీమ్ కి దొరకడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేడం. బాగా చాలా హార్డ్ వర్క్ బాగా చేస్తుంటారు. ఇంకోటి ఏంటంటే పిఎస్ఆర్ గురువు గారు లేని లోటుని మీరు భర్తీ చేస్తారు మేడం సప్లిమెంట్స్ పరంగా. మాకు థ్యాంక్ యూ ఈ సార్. సప్లిమెంట్స్ పరంగా ఎన్నో రిజల్ట్స్ మీ ద్వారా మేము తెలుసుకున్నాం మేడం. బాగా సార్ కష్టపడతారు మేడం. డిసెంబర్ కి మీరు అనుకున్న గోల్ డెఫినెట్ గా రీచ్ అవుతారు మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. మేడం. థ్యాంక్ యూ. సింధు మేడం గూడూరు. సింధు మేడం గూడూరు. గుడ్ మార్నింగ్ సింధు మేడం. స్టోరీ చాలా బాగుంది మేడం. దాంట్లో చాలా పాయింట్ మేడం మీరు ఎప్పుడు మేడం వాయిస్ వినిపించట్లేదు మేడం. మేడం మీ వాయిస్ బ్రేక్ ఎనీ టైం అవుతుంది. మాకు చెప్తారు. మీ సపోర్ట్ తోనే మేము ఇంత దూరం అనుకున్న గోల్ సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. రిబికా ప్రసాద్ గంజమూరు. గుడ్ మార్నింగ్ ప్రతిభ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం your మేడం voice is వాయిస్ breaking కట్ now. అవుతుంది మేడం. It's completely breaking. చాలా చక్కగా చెప్పారు. మీ జర్నీ చాలా బాగుంది మేడం. ఫస్ట్ నుంచి మిమ్మల్ని చూస్తా ఉన్నాము, మీరు చెప్పేది వింటా ఉన్నాం మేడం. మీరు చాలా కష్టంతో ప్రతి సమస్యను ఎదుర్కొని మీరు వెస్టేజ్ ని తీసుకొని ముందుకెళ్తున్నారు మేడం. ఈ రోజు తెలిసింది మేడం మీరు స్టార్ డైరెక్టర్ లెవెల్లో కార్ అచీవ్మెంట్ దగ్గరలో ఉన్నారని మాకు ఈ రోజు తెలిసింది మేడం. ఎస్ మేడం.
మళ్ళీ మీరు మాకు ఒక అవకాశం ఇవ్వాలి మేడం, వింజమూరికి ఖచ్చితంగా మీటింగ్ చేయాలని. ఈ లోపల 1,00,000 తీసుకోవాలి మేడం నేను. కన్ఫామ్ గా తీసుకుంటారు మేడం, థ్యాంక్ ఖచ్చితంగా యూ తీసుకుంటారు. మేడం. మాకు మంచి పాయింట్స్ చెప్పారు. చెక్ వచ్చినా రాకపోయినా నిలబడాలని చెప్పారు మేడం. అది ఫస్ట్ పాయింట్ మనం అందరం నేర్చుకోవాలి మేడం. ప్రతి అవును మేడం. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తున్నారు మేడం, చాలా బాగుంది మేడం. మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫీడ్బ్యాక్. ప్రసాద్ సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం చాలా బాగా చెప్పారు మేడం. ఇప్పుడు సార్ ఏదైతే మా సంబంధ్ సార్ చెప్పినట్లు ప్రోడక్ట్ల గురించి చాలా చక్కగా వివరించడం, మనకి ఇక్కడ ఎటువంటి లోటు లేకుండా ప్రతి ఒక్కరికి సర్వీస్ ఇవ్వడం అనేది గొప్పతనం. ఇప్పుడు చాలా చాలా వాడుకునే విధానం కాదు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం అనేది చాలా వండర్ఫుల్. అదేవిధంగా ఏదైతే మాకు ఎంతటి అవకాశము ఇలా జూమ్ చేయడానికి మాకు వచ్చిన ఆలోచన కాదు, మన గురువు గారు లక్ష్మణ్ సార్ గారు ఒక ఆలోచన. ఎందుకంటే ఒక టీములు పెరిగే కొద్దీ మీకు కూడా ఒకటి ఏదైనా ఓన్గా సొంతంగా ఏదైనా ఉంటే ఒక యాప్ పెట్టుకోండి సార్ అని చెప్పి స్టార్టింగ్లో చెప్పారు. చెప్పినప్పుడు ఒక గ్రూప్ కూడా మేము కూడా అలానే పెట్టుకోగలిగినాము. చిన్నగా ఒకటి గ్రూప్గా, అంటే మామూలుగా పెట్టుకోవడం ఇట్లా డైరెక్ట్గా పెద్ద పెద్ద మీటింగుల్లో మనం మాట్లాడాలంటే డైరెక్ట్గా మాట్లాడలేకపోతున్నారు, భయపడుతున్నారు అనే ఉద్దేశంతో జూమ్ అనేది చేసుకుంటే ట్రై చేయండి సార్ ఒక మాట చెప్పారు. ట్రై చేయండి అనే మాటకి చెప్పగానే మాకు కేశవ్ సారు టీంలోకి రావడం, ఈ జూమ్ ఎలా చేయాలో మాకు తెలియదు సార్, ఈ టెక్నికల్ ఇట్టని ఇష్యూ అన్ని కూడా సారే చూసుకుంటున్నాడు. ఈ యొక్క బీజం మాలో ఒక ఆలోచన కలిగించింది గురువు గారు. వాయిస్ వినపట్లేదు. నన్ను నిలబెట్టుకున్నట్టు నేను వేరే వాళ్ళకి నాకు చెప్పి ఉచితంగానే నాకు వచ్చి చెప్పడం జరిగింది. నేను ఇంజములు నిలబడి వేరే వాళ్ళకు కూడా నిలబడి చెప్పారు సార్, ఒకరికొకరు మన సపోర్ట్గా ఉందాం, మనమందరం అన్నదమ్ములంగా ఐకమత్యంగా ఉంటే బాగుంటుంది, జూమ్ అనేది మేము చేస్తాం మీరు కూడా చేయండి, అందరం కలిసి కట్టుగా చేద్దాం అనే మాట చెప్పిన కానీ నాకు చాలా ఒక ధైర్యం వచ్చింది. ఎందుకంటే మనందరికి కూడా మనకు లక్ష్మణ్ సార్ ఉన్నారు ఒక ధైర్యమే మనకి ఈ సైడ్ కూడా వచ్చి నెల్లూరు జిల్లా కానీ గూడూరు గుంటూరు అన్ని ఏరియాలకి మన సారు ఆల్రెడీ మనకు ఒక ధైర్యం. సార్ అనేది లేకపోతే మనం నిజంగా మీరు చెప్పారు కోటప్ప కొండకి రావాలి అని చెప్పినప్పుడు నేను రాను అని మీరు చెప్పారు, కానీ అది విలువ తెలియనప్పుడు మీరు రాను అన్నారు. అవును సార్. సార్ వాయిస్ ఇస్ కంప్లీట్లీ కానీ ఎప్పుడైతే సార్ వస్తున్నారు రండి అన్నాగానే మీరు వెళ్ళారు అంటే అదొక ఆలోచన. అది ఏంటి ఇమీడియట్లీగా మనం ఏమంటామంటే ఒక్కొక్కసారి ఆ మాట చెప్పగానే చాలా మంది వదిలేస్తారు కొంతమంది అయితే, కానీ అది వండి ఆ రోజు ఆ మాట చెప్పకపోతే మీరు కూడా ఆగిపోయేవాళ్ళేమో. కానీ ఈరోజు నిలబడి ఒక ఎంటైర్ నిలబడినందుకే ఈరోజు ఫలాలు అనేది వస్తున్నాయి. మీరు చెక్కు వచ్చినా రాకపోయినా పర్లేదు, టీం అనేది నిలబెట్టుకోండి, టీం కోసం పనిచేయమన్నారు. సేమ్ అదే విధంగా చాలా మీటింగ్లో మీ యొక్క ప్రతిభని, ఎందుకంటే మీరు ఏదైతే ఉన్నారో చక్కగా వాయిస్ చాలా చక్కగా మంచిగా బాగుంటుంది, ఇన్స్పైర్. నేను చాలా మీటింగుల్లో చూసినప్పుడు మాత్రం ప్రతిభ మేడం ఎంతగా చక్కగా మాట్లాడుతాను, మరి నేను మాట్లాడలేనా నాకు అనిపించేది. కానీ మొత్తం మీద ఏంటంటే మీరు అందరిని చూసి నేను కూడా నిలబడడానికి ఒక ఆస్కారం. మొక్క వేయటం ముఖ్యం కాదు, మొక్కకి నీరు పోసింది మాత్రం మన లక్ష్మణ్ సార్ మాత్రమే. మొక్కకి నీరు పోసి దానికి అంటుకట్టి దాన్ని చక్కగా తీర్చిదిద్దితేనే ఒక వృక్షంలాగా నేను ఎదిగాను అనేది మాత్రం ప్రతి ఒక్కరికి తెలియపరచాలని నాకు ఒక ఆశ, ఆలోచన. ఇది అందరికి తెలియాల్సింది. థ్యాంక్ యూ మేడం, ఈ యొక్క జూమ్ సెషన్ మీరు చేసినందుకు. ఇంకొకసారి కూడా అడగగానే ఇంకో జూమ్ ఒకటి ఇవ్వాలని మేము కోరుతున్నాం మేడం. ఈసారి ప్రోడక్ట్ల గురించి ఖచ్చితంగా మాకు చెప్పాలి మేడం.
ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఖచ్చితంగా మేడం. చెప్తాను. థ్యాంక్ యూ సార్. కేశవ్ సార్, ఈ యొక్క So గొప్ప thank you so much. అవకాశము We have ఈ a యొక్క legendary జూమ్ leader, 1 lakh earner, Lakshman sir. We have here. Sir, Lakshman sir, unmute చేసుకొని can you please talk something about the team and motivation, sir? సార్ కేశవ సార్ రఘురామ్ సార్కి ఇవ్వండి. లైన్ లో ఉన్నాడు కదా మనకన్నా ముందు. ఫోటో సరే కాల్ సార్. ప్రకారం సార్కి ఇవ్వండి. ఓకే సార్. మాట్లాడతా సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రఘురామరెడ్డి సార్ మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ కేశవ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ప్రతిభ మేడం తో మాట్లాడండి సార్. ప్రతిభ మేడం గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం మీ జర్నీ అనేది మీరు నిలబడ్డారు కాబట్టి 100% గూడూరు టీం నిలబడుతుంది. మీరు ఇంకా పై స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సార్. మీరు వెళ్తారు 100%. ఇంకా వర్క్ అనేది చేయాలి ఇంకా. ఓకేనా? అలాగే ఓకే సార్. థ్యాంక్ యూ. అదే విధంగా మనకి 3వ తేదీ నెక్స్ట్ మంత్ 3వ తేదీ సుబ్బయ్య శెట్టి సారు మీటింగ్ ఇవ్వడం జరిగింది మనకి కావల్లో. ప్రతి ఒక్కరు టికెట్లు అనేది త్వరగా బుక్ చేయాలి. ఇప్పుడు బుక్ చేసుకుంటే ఆటోమేటిక్ గా అనేది మనం ఆ రోజుకి ఎంత మందిని తీసుకోగలుగుతాము అనేది ఇప్పటి నుంచే టార్గెట్ పెట్టుకొని మనం ముందుకెళ్తే 100% అనేది అంతకి డబల్ తీసుకొని పోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్కరికి నేను త్వరగా టికెట్లు అనేది బుక్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రఘురామరెడ్డి సార్. సో ఇప్పుడు మన గురూజీ లక్ష్మణ్ సార్ మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ కేశవ్ సార్, నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతిభ మేడం థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా అద్భుతంగా మాట్లాడారు మీరు, నాకు అర్థమవుతా ఉంది. కాకపోతే ఫీడ్బ్యాక్ సెషన్ లో వచ్చిన కొంచెం నాకు టైం లేదు, వేరే హోమ్ పోయాను. ఎనీహౌ మీరైతే చాలా అద్భుతంగా మాట్లాడుతారు, నాకు ఆ నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి లీడర్లు అందరూ కూడా నా టీంలో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నా. ముఖ్యంగా ఇంజమూర్ టీం తరపున ప్రసాద్ సార్ అనే ఒక వ్యక్తి అవడం ద్వారా ఈరోజు ఇంజమూర్ టీం నిలబడింది. ఆ తర్వాత ఆర్కే సార్ కావచ్చు, కేశవ సార్ కావచ్చు, వీళ్ళందరూ రావడం వల్ల టీం నిలబడింది. చేస్తే ప్రతిభ మేడం గారు వచ్చారు. ఆ తర్వాత లీడర్స్ మనకి ప్రసన్న మేడం కావచ్చు, సింధు మేడం కావచ్చు, మమతా మేడం కావచ్చు, చెప్పలేనంత మంది లీడర్స్ వచ్చారు, పేర్లు కూడా తెలియనంత మంది. ఏంటంటే నేను గెలవగలను అనే నమ్మకం నాలో ఉండడం వల్ల మాత్రమే మీరందరూ వచ్చారు. అదే విధంగా మీరందరూ కూడా ఎవరిని నమ్మొద్దు, అప్లైనర్ ని నమ్మొద్దు, లైఫ్ లైనర్ ని నమ్మొద్దు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అప్పుడు మాత్రమే. ఎందుకంటే ఒక రోజు అప్లైనర్ మనల్ని వదిలి వెళ్ళిపోవచ్చు. సార్ లక్ష్మణ్ సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఇది ఎవరి కోసం చేయట్లేదు సార్. సార్ వాయిస్ వినపట్లేదు సార్ లక్ష్మణ్ సార్. ప్రతిభ మేడం వాయిస్ వినపడుతుందా మీకు? లేదు సార్, వినిపించట్లేదు. లక్ష్మణ్ సార్ మీరు వాయిస్ వినపట్లేదు సార్. మ్యూట్ లోకి వెళ్ళిపోయి ఉన్నారు సార్. మేడం అన్మ్యూట్ చేస్తాను మేడం. మీట్ కూడా కాదు, ఇది టెక్నికల్ ఇష్యూ ఉంది మేడం. లక్ష్మణ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ ఇప్పుడు బ్రేక్ అవుతుంది, ఇప్పుడు కూడా బ్రేక్ అవుతుంది సార్. కేశవ సార్ ఇప్పుడు వినపడుతుంది సార్. కేశవ్ సార్ అనేది మాత్రం వినపడింది సార్. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. మీరు ఇక్కడ ఏమో అన్మ్యూట్ అని కొంచెం ఇక్కడ ఒక్క నిమిషం ఇక్కడ రోడ్ లో ఉన్నాను. మీరు ఫస్ట్ లో ఎక్కడైతే ఉన్నారో మాట్లాడండి సార్. ఇప్పుడు
ఇప్పుడు కూడా వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఓకే ఓకే 1 minute. గుడ్ మార్నింగ్. వినపడుతుంది సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. అనేది వినపడుతుంది. ఇప్పుడు కూడా బ్రేకేనా? నో సార్, నో, ఇప్పుడు ఇట్స్ నాట్ వినిపిస్తుంది బ్రేకింగ్. సార్. ఇప్పుడు వినపడుతుంది. ఇప్పుడు క్లియరేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎలా అయితే నిలబడ్డానో అదే విధంగా మీరు అందరూ కూడా నిలబడి వెస్టేజ్ని ఒక మంచి దశలోకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఒక్కరిగా స్టార్ట్ అయిన నేను ఈరోజు వేల మంది టీం వచ్చింది, అదే విధంగా మీకు వస్తుంది. మీరు బలంగా నిలబడండి, మీరు నిలబడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎనీహా ఫస్ట్ టైం మనందరి కృషి వల్ల సుబ్బయ్య శెట్టి సార్ మనకు రాబోతున్నారు ఆగస్టు 3వ తేదీ. అందరు గమనించున్నారు. ఇప్పటికే 150 టికెట్స్ కంప్లీటెడ్ సార్. ప్రతి లీడర్ గమనించండి. నాకు తెలిసి ఇంజమూరు నుంచి మినిమం 200+ వస్తాయి, గూడూరు నుంచి కూడా 200+ వస్తాయి నేను ఆశిస్తా ఉన్నా. అంటే 2000+ టికెట్స్ తో మనము చేయబోతున్నాం ఫస్ట్ టైం కావలిలో. కాబట్టి ప్రతి లీడర్ కూడా దీనికి సహకరించండి, మీ టీంని పెంచుకోండి. సుబ్బయ్య శెట్టి సార్ని చూడాలంటే మనం మైసూర్ వెళ్ళాలి సార్. వాయిస్ క్లియరా సార్? సార్ క్లియర్ గా ఉంది సార్. మన సుబ్బయ్య శెట్టి గారిని చూడాలంటే మైసూర్ వెళ్ళాలి. కానీ అంత దూరం వెళ్లకుండా కేవలం 30 రూపాయలకే సుబ్బయ్య శెట్టి సార్ని చూసే మన యొక్క అద్భుతమైనటువంటి భాగ్యాన్ని మన ఎంఎస్ఆర్ గురువు గారు మనకు కలిగించడం జరిగింది. దాన్ని ప్రతి లీడర్ కూడా ఉపయోగించుకోండి సార్. సుబ్బయ్య శెట్టి గారి మాటలు ఎవరైతే వింటారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సార్. మేమందరం కూడా గురువు గారి మాటలు, సుబ్బయ్య శెట్టి గారి మాట వినడం వల్ల ఇంత స్థాయికి రావడం జరిగింది. ప్రతి లీడర్ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఏదైతే మనం జూమ్ మీటింగ్ పెట్టుకుంటున్నామో ఇక్కడ ఉండే ప్రతి లీడర్ కూడా ప్రతిరోజు జూమ్ జరుగుతా ఉందంటే మనం వస్తూ కనీసం ఇద్దరిని, ఆ చేతో ఒకరిని ఈ చేతో ఒకరిని పట్టుకొస్తే ఖచ్చితంగా 100 అయిపోతారు. దగ్గర ఇక్కడ 30 మంది ఉన్నారు. తలా ఇద్దరు చేస్తే ఖచ్చితంగా 100 మంది అయిపోతారు. ఈ విధంగా జూమ్ నడపాలని, అలాగే మీ ఇద్దరి కాంబినేషన్ లో గూడూరు ఇంజమూరు కాంబినేషన్ లో తొందరలోనే 300 జూమ్, ఆ తర్వాత డిసెంబర్ కల్లా 1000 జూమ్ నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. బజార్ లో ఉన్నాను కాబట్టి వాయిస్ సరిగా వినపడకపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ కేశవ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. విత్ యువర్ బ్లెస్సింగ్స్ విల్ రీచ్ అవర్ టార్గెట్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్. మన ఇంజమూరు టీం తరఫున, గురువు తిరిగి తరఫున ధన్యవాదాలు మీకు, గురూజీ గారికి. మేడం, ఫీడ్బ్యాక్స్ అయిపోయాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతిభా మేడం, మీరు ఈ సమయాన్ని కేటాయించి మనకి జూమ్ ఇచ్చినందుకు. మీ ఎక్స్పీరియన్స్ అండ్ మీ జర్నీ ఇట్స్ బిన్ షేర్డ్ టు ఎవ్రీబడి. సచ్ ఎ గ్రేట్ వండర్ఫుల్ జర్నీ యూ హ్యావ్. సో ఫైనల్లీ చెప్పండి. హరికృష్ణ సార్ ఉన్నాడు, చూడండి సార్. అడ్మిట్ ఆప్షన్ ఇవ్వండి సార్. అతనికి తెలీదు. హరికృష్ణ సార్ మాట్లాడండి సార్ దయచేసి. ప్రతిభా మేడం మేము మళ్ళీ దొరకపోవచ్చు. హరికృష్ణ సార్ అడ్మిట్ చేసుకోవాలి మీరు. మీకు ఫోన్ లో రెడ్ బటన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వినపడుతుంది సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్రతిభా మేడం తో మాట్లాడండి సార్. లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్. మన ఇంజమూరు లీడర్లందరికీ, జూమ్ లో ఉన్న లీడర్లందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. ప్రతిభా మేడం కి ప్రత్యేకమైనటువంటి గుడ్ మార్నింగ్. ప్రతిభా మేడం గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మేడం, మీ వాయిస్ చాలా క్లియర్ గాను ఉంది, చాలా చక్కగా మాట్లాడారు. ఆణిముత్యాలంటే మీ మాటలు వినడానికి మా గురువు గారి అయిన లక్ష్మణ్ సార్ ద్వారాగా మీ మాట వినడానికి నాకు అదృష్టం కలిగింది మేడం. చాలా చక్కగా మాట్లాడారు. మీరు మాట్లాడే ప్రతి మాట కూడా రాతి లాంటి మైండ్ సెట్లకు కూడా చెగ తగిలేటటువంటి విధంగా చక్కగా కరిగిపోయి, మైండ్ సెట్లన్నీ బ్యాడ్ మైండ్ సెట్లు కరిగిపోయి పాజిటివ్ మైండ్ సెట్ వచ్చి వెస్టీజీ అంటే ఏంటి, ఇంత ఉందా వెస్టీజీలో అనే విధంగా చక్కగా తెలుసుకునేలాగా మాట్లాడారు. చాలా థ్యాంక్ యూ మేడం. మీ మాటలు వినడానికి నేను కూడా అదృష్టవంతుడిని అయ్యాను. ఇలాగే మాట్లాడండి. మీరు చాలా చక్కగా మాట్లాడడం కూడా వండర్ఫుల్ గా నేర్చుకున్నారు. ఏవైతే మీ కళలో ఉన్నాయో, ఏవైతే మీ డ్రీములు ఉన్నాయో అవన్నీ కూడా 100% సక్సెస్ అవ్వాలని నా ఆశీర్వాదం కూడా మీకు ఉంటుంది. మా వింజమూరు టీం ఆశీర్వాదం కూడా ఉంటుంది. మా వింజమూరు టీం లీడర్లందరికీ కూడా మీ జూము, మీ మాటలు వినే అదృష్టం మాకు కలిగించినందుకు మీకు వెరీ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్లందరికీ. కేశవ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. లాస్ట్ గా వచ్చిన, లేటెస్ట్ గా వచ్చిన, కొత్తగా చెప్పారు సార్. చెప్పండి సార్. వెంకట సుబ్బమ్మ మేడం సార్. పీలేరు వెంకట సుబ్బ మేడం మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ప్రతిభా మేడం బాగా చక్కగా చెప్పారు. వచ్చేసి 300 పీపీ చేసిన అన్నారు. 13,000 ప్రొడక్ట్స్ తీసుకుని వచ్చిన అన్నారు.
అప్పులు ఇస్తున్నానని చాలా బాధపడినారు మేడం. ఇక్కడ కూడా నేను కూడా ఇస్తాను తీసుకున్నాక 2 రోజులకు వారానికి అట్లా అంటారు మేడం. ఇక్కడ కూడా వాళ్ళకు నచ్చ చెప్పి మళ్ళా ఇవ్వండి మేడం అంటే కూడా ఇంకా కొన్ని రోజులు ఉండమ్మా ఇస్తాను అంటారు మేడం. ఇక్కడ కూడా మీ గోల్ రీచ్ కావాలని అనుకుంటాను మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ఈ రోజున చెప్పుకునేది కాదు, భాష మన ప్రసాద్ సార్ని, లక్ష్మణ్ సార్ నిలబడబట్టే ఈరోజు టీం వచ్చింది సార్. సో అందుకు ఈరోజు మేము అందరం వచ్చాం. గూడూరు టీము, మన టీము కలిసి పనిచేస్తాం, కలిసి జూమ్ చేస్తాం, అన్నదమ్ముల వల్లే ఉండాలి అని చెప్పాడు ప్రసాద్ సార్. సో అదే రీతిగా మనం కలిసి పని చేసుకుంటూ ప్రతి ఒక్కరి అభివృద్ధిని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ సార్, మీరు జూమ్కి జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రతిభ మేడం వైండప్ చేస్తున్నా సార్. అదే మేడం, ఇంకా జూమ్ అయిపోయింది మేడం, అందరూ షట్ డౌన్ చేస్తా. ఓకే అదే సార్. చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్.